నుంచి చూస్తున్నాం. కొన్ని రోజులు కాదు, గత నెలలందామా, సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో అప్పుడున్న టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చవాకులు అనేది మనం చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఈ కుటుంబ కలహాలు. ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ పెట్టబోతున్నాడు, లేదంటే అక్కడ కేసీఆర్తో విభేదించిండు, కేటీఆర్తో విభేదించి బయటికి వస్తున్నాడు. ఇట్లాంటి వార్తల్ని మనం నిత్యకృత్యంగా చూస్తూనే ఉన్నాము. ఎక్కువగా మనం సోషల్ మీడియాలో, అది ఎక్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాలో ఈ వార్తల్ని మనం ఎక్కువగా చూస్తున్నాము. సో దాని గురించి కూడా ఈ పొలిటికల్ విశ్లేషకులు కూడా కూర్చున్నప్పుడు, డిబేట్లో కూర్చున్నప్పుడు కూడా ఎస్ కరెక్టే అవ్వచ్చు అన్నట్టుగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా దీన్ని కొట్టి పారేసే విధంగా మాట్లాడలేని వైనం కూడా చూసినాము. సో కానీ బీఆర్ఎస్లో మాత్రం ఎప్పటికప్పుడు దీని గురించి చాలా గట్టిగానే ఖండిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ వార్తలకు ఎక్కడ కూడా పులి స్టాప్ పడలేదు. గతంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిండు, ఇది అస్సలు జరగని పని, నేను గత 25 ఏళ్ల నుంచి పార్టీలో చాలా నిబద్ధత గల కార్యకర్తగా పనిచేశాను. సో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే దానికి నేను కట్టుబడి ఉంటానని పదే పదే చెప్పినప్పటికి కూడా కావలసుకొని, అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న పార్టీ చాలా స్టాండర్డ్గా ఉంది, ప్రతిపక్ష హోదాలో ఉన్న సమస్యలన్నీ కూడా టేకప్ చేస్తున్నట్టు, మూసీ దగ్గర నుంచి మొదలుకుంటే, హైడ్రా దగ్గర నుంచి మొదలుకుంటే, లగచర్ల బాధితుల నుంచి మొదలుకుంటే, మన కంచగచ్చిబౌలి విషయంలో కావచ్చు, ఆశా వర్కర్ల విషయంలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని, ప్రజలు పడుతున్న ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ఆ ఇబ్బందులు అన్నిటి విషయంలో కూడా ప్రతిపక్షం ఈరోజు చాలా జోరుగా కొట్లాడుతున్న నేపథ్యంలో దాన్ని ఎట్లయినా కూడా డీమోరలైజ్ చేయాలి. ఈ డీమోరలైజ్ చేస్తే తప్ప ఇది వీళ్ళకు నెగటివ్గా స్ప్రెడ్ కాదన్న దాంతో ఏందనంటే ఎక్కువగా ఈ హరీష్ రావు పార్టీ నుంచి బయటకు వస్తున్నాడు, పార్టీ పెట్టబోతున్నాను కొన్ని రోజులు, లేకపోతే బీజేపీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులు, ఇలా వార్తలు మనము నిత్యకృత్యంగా చూస్తున్నాము. చాలా సందర్భాల్లో ఖండించుకుంటూ వస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా అది ఏ రోజుకు ఆ రోజు కొత్తగా పుడుతూనే ఉన్న నేపథ్యంలో మొన్న రీసెంట్గా దీనిపైన కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దాసోజు రేవణ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. సో ఈరోజు కూడా మళ్ళీ అడిగిన ప్రశ్నలకు ఆయన మళ్ళీ సమాధానం చెప్పిండు. పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆ రోజే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల మీద కూడా నేను ఆ రోజే ట్విట్టర్లో ఖండించాను. మా నాయకుడు దాసోజు రేవణ్తో చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాను. ఆ కంప్లైంట్ కాపీని కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని తక్షణమే కోరాను. డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరాను. కేటీఆర్కి నాయకత్వం అప్పగిస్తే, బాధ్యతలు అప్పగిస్తే నేను స్వాగతిస్తా. సో ఇలా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఎవరైతే ఈ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకు ఒక షాక్ ఇచ్చినట్టే అనుకోవాలి. ఒకసారి మనము మాజీ మంత్రి హరీష్ రావు మాటల్లోనే చూద్దాం. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2, చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి, ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని 100ల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100ల సభల్లో చెప్పినా, టీవీ డిస్కషన్స్లో చెప్పినా, ప్రెస్ మీట్లలో చెప్పినా, చిట్ చాట్లో చెప్పినా, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. సో అయితే ఇప్పటికైనా ఈ మాటలకి పులి స్టాప్ పడుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే చాలా గట్టిగానే సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఎక్కడ కూడా ఎదుర్కోలేక, అంటే ప్రతిపక్షంని
ఢీ కొనలేక, బీఆర్ఎస్ పార్టీని ఢీ కొనలేక ఇలాంటి మాటలు స్ప్రెడ్ చేస్తున్న తరుణంలో ఇది నిజంగా చెప్పవాలంటే ఎవరైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకు ఒక చెంపపెట్టు లాంటి సమాధానం అనే చెప్పాలి. చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడే కాదు హరీష్ రావు చెప్తున్న మాటలు ఇవి ఇప్పటివే కాదు, గతం నుంచి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఎంతసేపు కూడా అంటే మాట్లాడుతున్న మాటల్లో ఎంతసేపు బావమరుదులు వీళ్ళ మధ్యలో ఒక లొల్లు ఉంది, సో వీళ్ళలోనే ఒక కుమ్ములాటలు జరుగుతున్నాయి పదవుల కోసం అనేసి ఇలా రకరకాలుగా మాటలు సోషల్ మీడియాలో మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో ఈ సమాధానం అంటే స్ట్రైట్గా అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా అవి ఆగటం లేదు. అంటే దాసోజు శ్రవణ్ ద్వారా కంప్లైంట్ ఇప్పించారు, కంప్లైంట్ కాపీని కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా దాన్ని ధాటి తగ్గట్లేదు. పదే 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 కుటుంబ కలహాలు వస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మెయిన్ స్ట్రీమ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు పేపర్లలో కావచ్చు, అంటే ఇంక తెలంగాణ రాష్ట్రంలో ఇదే వార్త ఉంది, ఇంకే వార్త లేదన్నట్టుగా. బికాస్ ఆఫ్ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అని అంటే ఖచ్చితంగా అంటే స్ట్రైట్ అవే ఎదుర్కొనే పరిస్థితి లేదు కాబట్టి కనీసం ఈ రకంగానైనా వార్తల్ని క్రియేట్ చేసి సాటిస్ఫాక్షన్ పొందాలనుకునే వాళ్ళకి నిజంగా ఏమనాల వాళ్ళని మరి ఏమనాలనేది మీరు ఆ ఖాళీలు మీరు పూరించుకోండి. డాష్ అనే వాళ్ళకి ఆ ఖాళీలు మీరే పూరించుకోవాలి. అసలు ఇలాంటి వార్తలు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు? ఆబ్వియస్లీగా ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ స్ప్రెడ్ చేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే. ఇక్కడ ప్రజల సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి ఇలా కేసీఆర్ కుటుంబంలోనే పదవుల కోసం లొల్లి జరుగుతుంది అనేసి. సో ఇప్పుడు స్ట్రైట్ అవే చెప్పడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే నా సపోర్ట్ కేటీఆర్కి అన్న వార్తను, అంటే నేను ఈ వార్తను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు నిత్యకృత్యంగా చూస్తున్న ఒక ఫేక్ ప్రచారాన్ని ఈరోజు తిప్పికొట్టిన వైనం కనిపిస్తుంది. అంటే ఏదో ఇది ఒక చిట్చాట్లో జరిగింది కాకుండా నేరుగా మీడియా వాళ్ళు అడిగిన దానికి ప్రశ్నగా నాయకత్వ బాధ్యతలు ఇస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను ఆబ్వియస్లీగా స్వాగతిస్తానని చెప్పడం. ఇలాంటి నేపథ్యంలో ఇక ఈ వార్తలకి పులి స్టాప్ పెట్టి జరుగుతున్న పాలన ఏ విధంగా చేయాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా పట్టించుకోవాలి అనేసి కనీసంగా ప్రజల సమస్యలని సోషల్ మీడియా వేదికగా కనీసంగా దాన్ని పబ్లిష్ చేస్తే, కనీసం స్ప్రెడ్ చేస్తే జనాలకు అర్థమవుతుంది. అది కాకుండా ఎంతసేపు ఉన్నా కూడా పాలనని గాలికి వదిలి ప్రజల సమస్యల్ని గాలికి వదిలి వాటిని హైలైట్ కాకుండా ఇక్కడ ఒక చిన్న అంశాన్ని తీసుకొచ్చి, నిజంగా చెప్పాలంటే ఒక చిన్న అంశం, ఒకవేళ కుటుంబంలో ఏదన్నా ఇష్యూ ఉన్నా కూడా దాన్ని జనరల్గా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఈరోజు మాత్రం దాన్ని భూతద్దంలో చూపించుకుంటూ ఇవాళ దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం నడుస్తున్న నేపథ్యంలో దీనికి ఒక పులి స్టాప్ పడిందని అనుకోవాలి. ఎందుకంటే ఇంతకు మించిన ఘాటైన రిప్లై అయితే మరొకటి ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. అంటే స్వయాన ఇంకొక మాట అందులో ఈ చెప్పిన వాటిల్లో కూడా నేను అంటే ఎంత కమిటెడ్ కార్యకర్తని, సో కేసీఆర్ చెప్పిన మాటను నేను జవదాటను, సో ఏదైనా కూడా కేటీఆర్కి నాయకత్వ బాధ్యతలు అప్పగించినా కూడా నేను స్వాగతిస్తాననే మాట అనేది ఇంత పాజిటివ్గా వచ్చినప్పటికీ కూడా ఇంకా దాంట్లో చిలువలు పలవలు వెతుక్కుంటే మాత్రం దీనికి మించిన ఇంకా వేస్ట్ న్యూస్ ఉండదు. రేపు మళ్ళీ కూడా ఇలాంటిదే స్ప్రెడ్ చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఇది మరీ ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది వార్తలు, ఇదే వార్త బీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడు కూడా సేమ్ ఇదే వార్తలు స్ప్రెడ్ అవుతాయి. రోజు మనం ఎక్స్ ఓపెన్ చేయగానే డెఫినెట్గా మనకి ఈ న్యూస్ ఖచ్చితంగా కనిపిస్తుంటుంటుంది. అంటే ఖచ్చితంగా అది ఒక సామెత ఉంటుంది కదా, కోడిగుడ్డు మీద ఈకలు బీకిన చందంగా ఖచ్చితంగా రోజు దీనికి సంబంధించిన వార్తలు ఉంటాయి. కానీ ఇవి కాదు వార్తలు కావాల్సింది. జనాలకు కావాల్సిన వార్తలు ఏంటంటే అసలు ఈరోజు రైతు భరోసా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైతు భరోసా అది నిరంతర ప్రక్రియ. ఈరోజు ఆయన చెప్తున్నాడు కదా, డిప్యూటీ సీఎం చెప్తున్నాడు కదా, 18,000 కోట్లు కేటాయించినాము, ఇది నిరంతర ప్రక్రియ రైతు భరోసా. అంటే ఎప్పుడంటే నిరంతర ప్రక్రియ వేస్తూనే ఉంటామని చెప్పారు. కానీ ఆ సీజన్ వైజ్గా లేకపోతే యాసంగి కావచ్చు, లేకపోతే ఇవి కాదు, ఆ టైం ఎప్పుడైనా పోతుందా ఎప్పుడన్నా వస్తుందా కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధం లేదు. బట్ మేము మాత్రం ఇస్తామనే నేపథ్యంలో. కానీ ఈరోజు వాటి గురించి మాట్లాడే వాళ్ళు లేరు. రెండోది ఇవాళ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తారు, మహిళలకు 2,500 రూపాయలు అన్నారు, తర్వాత తులం బంగారం అన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెన్షన్లు 4,000 అన్నారు, ఇక చాంతాడంత లిస్టు ఉంది. ఇవన్నీ కూడా జనాలు ఎక్కడ మాట్లాడుకుంటారో దీని టాపిక్ని ఏదో ఒక టాపిక్ ఎప్పుడు ఉండాలి కాబట్టి ఈ టాపిక్ డైవర్షన్ జరగాలి. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నించే విధానము ప్రజల్లోకి వెళ్తుంది.
ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ కావచ్చు, మాట్లాడుతున్న మాటలు ప్రజలకు చేరువవుతున్నాయి కాబట్టి దీన్ని మొత్తం కూడా డైవర్ట్ చేయాలి. ఈ డైవర్ట్ చేస్తే ఏమవుతుంది, ప్రజలు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. అవునా, నిజంగానే వాళ్ళ ఇంట్లో కుటుంబంలో గొడవలు ఉన్నాయట, వీరిద్దరి మధ్యలో ఆధిపత్య పోరుందా అంటే ఇలాంటి డిస్కషన్స్ నిజంగా చెప్పాలంటే ఇవి తెలంగాణ సమాజానికి అవసరం అంటే ఏ మాత్రం కూడా తెలంగాణ సమాజానికి అవసరమైన మాటలు కానే కావు. నిజంగానే ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే ఆ పార్టీ ప్రెసిడెంట్ తీసుకుంటాడు. ఆ పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయాల మేరకు ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనేది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం. నటివెంద ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు మీకు జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో కూడా అదే ఉంటుంది కదా. కాకపోతే తేడా ఏముంటుంది అంటే ఇక్కడ ఒక ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకుంటే అయిపోతుంది ఒక్కరు తీసుకుంటే. కానీ అదే జాతీయ పార్టీ అయితే ప్రెసిడెంట్ కావాలనంటే ఓ 10 మంది పోటీ పడుతుంటారు, ఒకడు ముందు పోతుంటాడు, ఒకడు వెనక్కి లాగుతుంటాడు. సో అక్కడి నుంచి అది సీల్డ్ కవర్లో రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎవరి ఆమోదయోగ్యం ఉన్నా లేకపోయినా కూడా అక్కడి నుంచి సీల్డ్ కవర్లో వస్తే తప్ప ప్రెసిడెంట్ అవ్వలేరు. సో ఏదైనప్పటికీ కూడా అది కూడా జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా సో ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం. సో ఇక్కడ కూడా అంతే, ఇది ఒక పార్టీకి సంబంధించిన నిర్ణయము. వాళ్ళు లోపల చూసుకుంటారు ఎవరు ఏం చేయాలి, ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలి అనేది. కానీ ఇదంతా కూడా ప్రజలకు అవసరమైన సబ్జెక్టు కాదు. ప్రజలకు అవసరమైన సబ్జెక్ట్ ఏంటిది, రైతులు ఏం గోసపడుతున్నారు, రైతుల గోసలు ఎవరు పట్టించుకోవాలి, ఇవాళ మహిళలు ఏం గోసపడుతున్నారు, విద్యార్థులు ఏం గోసపడుతున్నారు, నిరుద్యోగులు ఏం గోసపడుతున్నారు, ఆర్టీసీ కార్మికులు ఏం గోసపడుతున్నారు, ఇట్లా రకరకాల వర్గాలకు సంబంధించిన సమస్యలని ఈరోజు సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ముందుకు పూనుకోవాలి. కానీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఇల్లు అందరినీ అందామా, లేదంటే ఏ ఒక్కరినో ఇద్దరినో ఉద్దేశించి మాట్లాడాలి అంటే అది కూడా మీకే అర్థమవుతుంది. ఎవరు దీన్ని స్ప్రెడ్ చేపిస్తున్నారు పొద్దున్న లేస్తే. కొన్ని సెక్టార్స్ వైజ్గా చూసుకుంటే ఎక్స్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, అంటే ఇదే పనిగా పెట్టుకొని ఇంకా ఏ పని లేనట్టుగా ఇదే పనిగా పెట్టుకొని అసలు తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేవు, కేవలం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో పదవుల సమస్య మాత్రమే ఉన్నట్టుగా దీన్ని ఎలివేట్ చేస్తూ ఉంటారు. అసలు సమస్య అంత ఎక్కడుంది, అసలు సమస్య ఎక్కడుందయ్యా అని అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కార్పొరేషన్ పదవుల్ని అసలు ఫిల్ చేయలేదు, పార్టీలో ఉన్న పదవుల్ని ఫిల్ చేయలేదు. ఇవన్నీ కూడా ఎక్కడ ఢిల్లీలో డిసైడ్ కావాలి. సో వాళ్ళకు వాళ్ళే ఇప్పుడు కొట్టుకునే పరిస్థితి ఉంది. వాళ్ళలో ఒక చిచ్చు మొదలైంది, ఒక యుద్ధం అనే చెప్పాలి కాంగ్రెస్లో. ఎవరికి మాకు అవకాశం వస్తుందా, మాకు ఈ పదవి వస్తేనే పదవుల కోసం ఇప్పుడు వెంపర్లాడుతున్న వైనం కనపడుతుంది. సరే మనం వెంపర్లాడుతున్న మాట కూడా వాడకూడదు. సరే మనము క్యాబినెట్ విస్తరణ పక్కన పెట్టినా కూడా కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఇంకేమైనా నామినేటెడ్ పోస్టుల కోసం అరే ఇన్నాళ్ళు జెండా పట్టుకొని మోసినాం కదా, మనకు కూడా ఏదో ఒక అవకాశం ఇస్తే బాగుండు అనేసి వాళ్ళలో వాళ్ళు ఇప్పుడు రంది పడుతున్న వైనం. అది సాల్వ్ కావాలి వాస్తవానికి. కానీ అదిష్పెట్టి ఈడ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఏ ప్రాధాన్యత ఉంది, ఏ ప్రాధాన్యత లేదు అనేసి ఉన్నదాన్ని తెలిసి తెలియక వాళ్ళలో వాళ్ళకి ఏదో పెట్టాలనే ఒక ప్రయత్నం చేస్తే ఆ పెట్టాలనే ప్రయత్నంని ఈరోజు తిప్పికొట్టిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఇంకా మళ్ళీ మాట్లాడకుండా మళ్ళీ సమాధానం రాకు అంటే ఇంకా మళ్ళీ ఊక చెప్పం రాబాయ్, ఇది ఆల్రెడీ కేసు పెట్టినాము. నేను ఆ రోజే ట్విట్టర్లో పోస్ట్ చేసినాను ఎక్స్ వేదికగా. దాంతోపాటుగా కంప్లైంట్ ఇచ్చిన కాపీని కూడా పోస్ట్ చేయడం జరిగింది. మీకు నేను స్ట్రైట్గా సమాధానం ఇచ్చాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, నేను స్వాగతిస్తాను. సో ఏ బాధ్యతలు కేటీఆర్కి అప్పచెప్పినా కూడా ఖచ్చితంగా నేను స్వాగతిస్తాననే మాట చెప్పిండ్రు కాబట్టి సో ఇలాంటి వాటికి ఒక పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలకు సంబంధించిన విషయాలు కాకుండా ఈరోజు దేశంలో సమస్య జరుగుతుంది, దాని గురించి మాట్లాడుకుంటే బెటర్ కదా. అసలు ఈరోజు ఎందుకు వెనక్కి తగ్గింది యుద్ధం అనేది, సో ఏం జరిగింది, నిజంగానే మోడీ ట్రంప్కి భయపడ్డా లేకపోతే ఇంకేం జరుగుతుంది. ఇవాళ ఎంత పెద్ద విషయం చెప్పు, కర్రెగుట్టలో ఈరోజు మావోయిస్టుల మీద వీళ్ళు చేస్తున్న కూబింగ్ కావచ్చు, వీళ్ళు చేస్తున్న చర్యకు ఎంతమంది బలైపోతున్నారు, అమాయకులు కూడా బలైపోతున్నారు. కానీ ఇలాంటివి బయటికి రావట్లేదు. ఎంతెంతమంది చచ్చిపోతున్నారు అనేది, అంటే గిరిజన బిడ్డలు ఎంతమంది గిరిజనుల బలవుతున్నారు అనే విషయాన్ని కూడా బయటికి రావు. ఈరోజు రాష్ట్రము దివాలా తీస్తుందన్న నేపథ్యంలో అసలు ఏ వర్గాల రియల్ ఎస్టేట్ అయితే గోస పడుతుంది. ఇలాంటివి కూడా ఎవరు చర్చించడానికి అవకాశం లేదు, అంటే మాట్లాడరు. కానీ ఇలాంటివి మాత్రం నిజంగా చెప్పాలంటే ఇవి సమాజానికి అక్కర్లేని టాపిక్. కానీ ఏదైతే అది వాళ్ళు పార్టీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈరోజు ఒక పార్టీకి సంబంధించిన విషయాన్ని తీసుకొచ్చి ఇదే పెద్ద సమస్య అన్నట్టుగా ఈరోజు దీన్ని మొత్తం కూడా ఎలాబరేట్ చేసే విధంగా చూస్తారు. కానీ ఇది కాదు కావాల్సింది. తెలంగాణ సమాజానికి ఏం అవసరం, తెలంగాణ సమాజంలో ఉన్న పౌరులు ఏ విధంగా ఇలా సమస్యలకు లోనవుతున్నారు. ఇవాళ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు,
సో ఒక్కటి కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఏం జరుగుతుందో అర్థం కాక, అరే మాకిచ్చే సంక్షేమ పథకాలు అసలు ఇస్తారా ఇయ్యరా, పరిస్థితి ఏంది అన్న నేపథ్యంలో వాటిని మొదలుపెట్టి, అంటే అసలు వాటిని పక్కన పెట్టి ఈ కొసర వాటిని తెరపైకి తీసుకురావడం, ఈరోజు అబద్ధాలని క్రియేట్ చేయడం వల్ల ఈ అబద్ధాలకు ఓవరాల్గా పులి స్టాప్ పడిందని అనుకుంటాను. ఎందుకంటే వన్స్ అగైన్ నేను ఒకసారి మళ్ళీ నేను ఈ వీడియోని ప్లే చేస్తాను. నేను ఇంత మంచిగా మాట్లాడితే నువ్వేంది సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన ఒకటి. రెండు, చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు, ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు.